సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక మీరేం క్షమించమని చెప్పాను. సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని అందుకు ఆయన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వృద్ధాభిమానం తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలి. తల్లిదండ్రులు ఇక్కడ మాట చెప్పినప్పుడు వినాలి. అది ఎవరు, నేనైనా నువ్వైనా ఎవరైనా ఎక్కడైనా సరే తల్లిదండ్రులు పాపులైనా సరే బిడ్డల మాట వినాలి. తల్లిదండ్రులని దూషించేవాడు మరణ శిక్ష పొందిన నిర్మాకాలంలో రాశాడు ఆయన. ఏలి ఏలి నామా సబక్త అని బిగ్గరగా కేకలు వేసిన ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేషయ గ్రంథం 55:1 దప్పికొన్న వాళ్ళ నా దగ్గర రండి అని దేవుడు మనకి చెప్తున్నాడు. ఏం దప్పికది? ఆత్మల దప్పిగా ఉండాలి. ఆత్మానుసారమైన జీవితం మనం జీవించగలిగి ఆయన దగ్గరకు మనం చేరితే ఆ పరలోక రాజ్యంలో ఎన్నటికి కూడా దప్పిక అనేది ఉండదని మనకి లేఖనాల్లో తెలియజేస్తున్నాడు దేవుడు. సమస్యలో నేను ఎందుకు వచ్చానో అవన్నిటిని కూడా నెరవేర్చి నేను వెళ్ళిపోతున్నానని చక్కని మాటలు దేవుడు తెలియజేసి వెళ్ళిపోయినారు. కనుక దేవునికి మన నిమిత్తం చేసిన దేవునికి మన పాపముల నిమిత్తము ఎంతగానో శ్రమ పడ్డాడు. అలాంటి దేవునికి మనం ఏమిచ్చిన రుణం తీర్చలేము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అది ప్రభు ఆత్మ నా మీద ఉంది కాబట్టి ఆ ఆత్మనే తిరిగి దేవుడికి సమర్పిస్తుంటున్నాడు. కాబట్టి ఎందుకు సమర్పిస్తున్నాడు అంటే ఆయన సమాప్తి చెప్పినప్పుడు ప్రభుని యేసుక్రీస్తులో వచ్చినప్పుడైతే తండ్రి వద్ద భద్రత ఉంది, ఆ దగ్గర సంరక్షణ ఉంది, ఆయన దగ్గర నిత్య జీవం ఉంది. అందువల్ల తన ఆత్మను దేవుని చేతికి ఆయన అప్పగించి తిరిగి ప్రాణాన్ని విడిచినాడు. ఈ సందర్భం చూసినట్లయితే ఎందుకు అంత తొందరగా ప్రభుని యేసుక్రీస్తు వారి సమాధి చేయవలసి వచ్చింది? కరెక్ట్ సమయం కూడా అయింది. ఈ సమయం ప్రకారం ప్రభుని యేసుక్రీస్తు వారు మరణించినారు. అయితే ఈ సమయం మనం చూసినట్లయితే సూర్యాస్త సమయానికి ఈ యొక్క శిలువ అంటే ఈ యొక్క బలిగ్రహం అంటే కూర్చోడము ప్రభుని యేసుక్రీస్తు సమాధి కార్యక్రమం అన్నాడు. దాన్ని తొందరగా చేయాలి. కానీ ప్రభుని యేసుక్రీస్తు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఈ సమయంలో చూసినప్పుడు సబ్బాతు ప్రారంభమవుతుంది. అందువలన సబ్బాతుకు ముందే యేసు ప్రభు శరీరము పెట్టబడాలి. అందువల్ల ఈ సమయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అరమతి అయిన యేసు. ఈయన సమాజంలో ఒక నంబరు. రెండవది యేసు ప్రభు శిష్యుల్లో ఒక అత్యంత విశ్వాసమైన ఈ యొక్క శిష్యుడు అనమాట. కాబట్టి ఈ యూదుల దాంట్లో ఒక నంబర్ అయినప్పటికీ యూదులందరూ పక్కన పోతే ఈ అరమతి యేసుకు మాత్రమో దాన్ని వ్యతిరేకంగా అంగీకరించి ఆయన చేసినాడు. అందువల్ల ప్రభుని యేసుక్రీస్తు స్త్రీలు దించేటప్పుడు వాళ్ళకు ఒక ఆనవాయితీ ఏముందంటే ఆ ప్రభుని యేసుక్రీస్తు యొక్క శిలువలో దించినప్పుడు ఆయన బట్టలను కూడా వాళ్ళు పంచుకునేవాళ్ళు.